స్వామి హనుమ మాత్రం సముద్ర తీరంలో మిగిలిన వానరులకందరికీ దూరంగా కూర్చుని రామనామ జపం చేస్తున్నారు. ఎందుకని? ఆయనకి చిన్నతనంలో శాపం ఉంది. దేవతలందరూ ఇచ్చినటువంటి వరముల చేత విపరీతమైన బలం ఏర్పడిపోయింది. ఆ బలం ఏం చెయ్యాలో తెలియక చిన్నతనంలో మహర్షులు మడిబట్టలు ఆరేసుకుంటే వాటిని చింపేసేవారు. యజ్ఞకుండాలు కనపడితే తిరగతోసేసేవారు. ఇప్పుడు ఈ పిల్లవాడికి ఇంత బలం అనవసరం, వీడు పెద్దవాడు అయిన తర్వాత వీడికి అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తే చాలని వాళ్ళు శేపురీరం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవ అంటారు ఉత్తరాఖండలో. వాళ్ళు ఏం కోపంతో కాదు, ఇప్పుడు ఎందుకు ఈ పిల్లాడికి ఇంత బలం, అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తుంది. ఈ పిల్లవాడి బలాన్ని వీడికి మళ్ళీ జ్ఞాపకం చేస్తే వీడికి జ్ఞాపకం వచ్చి శాపం పోతుంది అని శాపం ఇచ్చారు. తన బలం తనకి తెలియదు. అందుకే వాలి తరువుకొస్తున్నప్పుడు కూడా కిష్కింధకాండలో సుగ్రీవుడు పారిపోతుంటే హనుమ కూడా వెళ్ళిపోయారు తప్ప వాలికి ఎదురు తిరగలేదు. తన బలం తనకి తెలియదు. ఇప్పుడు జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, నాయనా హనుమ, వానరజాతి యొక్క పరువు ప్రతిష్టలన్నీ నీ చేతుల మీద ఉన్నాయి. ఇంతటి బలసంపన్నుడవి. ఈ లోకంలో ముగ్గురున్నారు గమనవేగం ఉన్నవారు. అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి ప్రాణి నాల్గవది లేదు. మొట్టమొదటి వాడు వాయుదేవుడు నీ తండ్రి, రెండవ వాడు గరుత్మంతుడు, మూడవ వాడు నువ్వు. ఇంతటి వేగం కలిగిన వాడివి, ఇంత బలం కలిగిన వాడివి, ఇంత బుద్ధిబలం ఉన్నటువంటి వాడివి, నువ్వు వానరజాతి పరువు ప్రతిష్టలు రామకార్యం ఆలోచించకుండా చేతకాని వాడిలా ఇలా కూర్చుంటావా? నీ తల్లి పుంజకస్థల, ఆమె అప్సరస. ఒకానొక శాపకారణం చేత ఈ భూమి మీద జన్మించింది. ఈ భూమి మీద జన్మించి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది. ఆమెకి వాయుదేవుని యందు ఔరసపుత్రుడిగా జన్మించిన వాడివి. పుట్టగానే అపారమైనటువంటి వేగంతో సూర్యమండలం వైపు ప్రయాణం చేసి ఉదయిస్తున్న సూర్యబింబం తినే ఫలం అనుకుని వెళ్ళావు. ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే హనువులంటే నీ యొక్క దవడ సొట్టబడి కింద పడ్డావు కాబట్టి నీకు హనుమ అని పేరొచ్చింది. ఆ పేరు ఉంచుకోవాలి అని ఇంద్రుడు పరమ సంతోషంతో తన మెడలో ఉన్న పద్మాల మాల పైకెత్తి ఊపి, ఈ పిల్లవాడికి ఇంకొక పేరు ఉండకూడదు, నా వజ్రం చేత పుట్టిన పిల్లవాడిని కొడితే ఎడమ దవడ సొట్టబడింది కాబట్టి ఈ పిల్లవాడికి హనుమ అని పేరుంటుందన్నాడు. దేవతలందరూ తమ శక్తులు ధారపోశారు. నీ అంత శక్తివంతుడు లోకంలో ఇంకొకడు లేడు. ఇంతటి వేగం కలిగిన వాడివి, ఇంత శక్తి కలిగిన వాడివి, నువ్వు ఇలా కూర్చుంటావా? ఒకప్పుడు నాకు కూడా ఎంతో బలం ఉండేది. వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఈ భూమ్యాకాశములనన్నింటినీ ఆక్రమిస్తే ఇంతంతైవటుడింతయై వరుయుతానింతై యభోవీధిపై అంతై తోయదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండకుచు బ్రహ్మాండంత సంవర్ధియ్యి అని పెరిగిపోతే ఆ వామనమూర్తికి త్రివిక్రమావతారానికి 21 మార్లు ప్రదక్షిణం చేశాను నేను. కానీ ఇప్పుడు వృద్ధుణ్ణైపోయాను, బడలిపోయాను, 100 యోజనములు దాటలేను. కాబట్టి పిల్లవాడివి, శక్తివంతుడవు, నువ్వు శక్తి పుంజుకొని బయలుదేరాలని జాంబవంతుడు హనుమతో మాట్లాడి ఒక మాట అన్నాడు. హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ. జాంబవంతుడు రామాయణంలో ఏదైనా చెప్పాడు అంటే దానికి ఒక ప్రమాణం ఉంటుంది. ఎందుకంటే సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఆవలిస్తే బ్రహ్మగారి అంశతో బయటికి వచ్చినటువంటి వాడు. ఆయన అంటున్నాడు, హనుమాన్ హరిరాజస్య, ఓ హనుమ, నువ్వు వానరులకందరికీ కూడా రాజుతో సమానమైన వాడివి. పేరుకి సుగ్రీవుడు రాజు, కానీ సుగ్రీవుడి కన్నా నువ్వు ఏ విషయంలో తక్కువ కాదు. సుగ్రీవుడే కాదు, రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ, రామలక్ష్మణులతో కూడా నువ్వు తేజస్సులో బలంలో సమానమైనటువంటి వాడివి. అటువంటి వాడివి ఇలా కూర్చుంటావా? ఉత్తిష్ట హర్షార్దూల హరిషార్దూల లంఘవస్య మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవ. ఓ హనుమ, నీవు నీ బలాన్ని జ్ఞాపకాన్ని తెచ్చుకొని పైకి లేచి ఈ సముద్రాన్ని దాటు. నువ్వు దాటుతున్నప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త భూతములు ఆశ్చర్యపోతాయి నీ గమనశక్తిని చూసి. ఆశ్చర్యపోయి భూతకోటి అంతా లేచి నిలబడి నమస్కరిస్తుంది. అంత వేగంతో వెళ్ళగలిగిన వాడివి. అటువంటి వాడివి ఇలా కూర్చోకూడదు. వానర జాతి పరువంతా నీ చేతిలో ఉంది. నువ్వు ఇవాళ వెళ్ళి సీతమ్మ దర్శనం చేసి వచ్చి ఆమె జాడ తీసుకొస్తే మనం వెళ్ళి మళ్ళీ సుగ్రీవుడికి చెప్తే, సుగ్రీవుడు రాముడికి చెప్తే
రాముడి వలన ఉపకారం పొందినటువంటి సుగ్రీవుడు ప్రత్యుపకారం చేశాడనేటటువంటి మాట నిజమవుతుంది. లేకపోతే మన ప్రభువు పరువు పోతుంది, ప్రభువు చేత పరిపాలింపబడిన వానర జాతి పరువు పోతుంది. ఇంతమంది పరువు నీ చేతిలో ఉంది, ఇంతమంది శోకాన్ని పోగొట్టగలిగిన వాడివి నువ్వే, నాయనా లే అని ఒక్కసారి ప్రచోదనం చేస్తే శాప విమోచనం అయిపోయింది. తెలియక ఒక మాట అంటుంటారు, హనుమకి తన బలం గుర్తు చెయ్యాలని. మనం ఇప్పుడు జ్ఞాపకం చెయ్యక్కర్లేదు. ఎప్పుడో కిష్కింధకాండ చివరిలో సుగ్రీవుడు చేసినటువంటి స్తోత్రం చేత హనుమ యొక్క ఆ శాపమంతా విమోచనం అయిపోయింది. వెంటనే ఆయన తన బలాన్ని తాను జ్ఞాపకానికి తెచ్చుకొని మహేంద్రగిరి మీదకి ఎక్కుతూ అక్కడ నిలబడి ఒక మాట చెప్పారు, నా బలం నాకు జ్ఞాపకానికి వచ్చింది. నాతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఇద్దరే. ఒకటి నా తండ్రి వాయుదేవుడు, రెండు గరుత్మంతుడు. నేను ఎంత వేగంగా వెడతానంటే సూర్యుడు ఉదయాద్రి మీద ఉదయించి ప్రయాణం ప్రారంభం చేసినప్పుడు సూర్యుడితో పాటుగా ప్రయాణం ప్రారంభం చేసి సూర్యుడు మధ్యాహ్నానికి ఆకాశం మధ్యలోకి వచ్చేటప్పటికి నేను పశ్చిమాద్రికి వెళ్ళి పశ్చిమాద్రిని ముట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చి మధ్యాహ్నం సూర్యబింబాన్ని కలవగలను. అంత వేగంతో వెళ్ళగలను. సముద్రం మీద నేను వెడుతున్నప్పుడు నా వేగాన్ని తట్టుకోలేక నా తొడల యొక్క వేగానికి సముద్రాన్నంతటినీ చాప చుట్టినట్టు చుట్టి నీటిని పైకెత్తి తీసుకుపోగలను. ఆకాశంలో ఉండేటటువంటి మేఘములనన్నిటినీ కూడా నా భుజముల చేత కట్టకట్టి ఈడ్చేయగలను. ఈవలి ఒడ్డున నిలబడి ఆవలి ఒడ్డుని నా చేతితో స్పృశించగలను. పర్వతములను పైకెత్తి ఆడి వాటిని చూర్ణములను చేయగలను. ఈ భూమినంతటినీ చుట్టతాను. సముద్రాలన్నింటినీ కూడా కలచివేసి అవి తమ చెలియల కట్టలు దాటి ప్రవహించేలా చెయ్యగలను. అంతటి శక్తివంతుడనన్న విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు నేను లంకాపట్టణానికి బయలుదేరుతున్నాను, మీరు నిశ్చింతగా ఉండండి మహేంద్రగిరి మీద నిలబడి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అని పూర్తి చేశారు మహర్షి కిష్కింధకాండ. ఆ హనుమ ఇంకా లంకాపట్టణానికి తన శరీరంతో వెళ్ళాలి. కానీ ఆయన అత్యంత ఉత్సాహంతో తన మనసుతో ఏనాడో చేరిపోయారు లంకాపట్టణానికి. శోకం అన్నది ఎక్కడుంటుందంటే మనసులో ఉంటుంది. ఆ శోకం పోవడానికి మార్గం ప్రయత్నం ఎక్కడుంటాయంటే మనసులోనే ఉంటాయి. ఆ మనసు పరిపుష్టం కావాలంటే, మళ్ళీ అటువంటి తేజస్సుని పుంజుకోవాలంటే, ఎంత కష్టాన్నైనా దాటగలగాలంటే హనుమ యొక్క అనుగ్రహంతో, సీతారాముల అనుగ్రహంతో మనసు ప్రచోదనం పొందాలంటే సుందరకాండ చదవండి అని చెప్తారు. ఇంతమంది వానరులు ఉత్తర తీరంలో నిలబడిపోతే ఒక్క హనుమ మాత్రం ఎంత ఉత్సాహంగా వెడుతున్నారంటే శత్రుపురానికి మనసుతో ఆయన చేరిపోయారు. ఇక శరీరంతో వెళ్ళాలంతే. అంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రయాణం చేయడానికి ఆ మహేంద్రగిరి మీద నిలబడినటువంటి స్వామి హనుమ యొక్క స్థితిని ఆవిష్కరిస్తూ సుందరకాండ ప్రారంభం అవుతుంది. ప్రారంభం చేస్తూ మొదటి శ్లోకంలో మహర్షి అంటారు, తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణాచరితే పథి. చారణలు ప్రయాణం చేసేటటువంటి మార్గం ఏదుందో ఆ మార్గంలో ప్రయాణం చేసి రావణుడి చేత అపహరింపబడినటువంటి సీతమ్మ జాడ కనిపెట్టడానికి స్వామి హనుమ శత్రుకర్షణుడై సంకల్పమును చేసి ఉన్నారు. ఎవ్వరూ చెయ్యలేనటువంటి సంకల్పం. అవతల దుర్నిరీక్షుడైనటువంటి రాక్షసుడు, అపారమైనటువంటి తపస్సు చేసినవాడు, కాంచనలంకకి అధిపతి, 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి. ఆవలి ఒడ్డున దిగిలి దగ్గర నుంచి విచ్చుకత్తులు పట్టుకుని రాక్షసులు నిలబడతారు. ఎవడి తేజస్సు చూసినంత మాత్రం చేత యమధర్మరాజు గారు కూడా కాకిలో దూరి పారిపోయాడో అంతటి మహాతేజస్ సంపన్నుడు. తన జీవితం మొత్తం మీద రామచంద్రమూర్తి చేతిలో చనిపోకముందు అతను ఓడిపోయింది ఇద్దరి చేతిలోనే. ఒకటి వాలి చేతిలో ఓడిపోయాడు, 2 కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు. దిక్పాలకుర్ని కూడా ఓడించాడు, దేవతల్ని ఓడించాడు, ఇంద్రుణ్ణి ఓడించాడు. అంతటి శక్తివంతుడు, దుర్నిరీక్షుడు, అసలు చూడ్డం కూడా సాధ్యం కాదు. అంతటి తేజస్సుతో వెలిగిపోతుంటాడు. కొన్ని కోట్ల మంది రాక్షసులు నిరంతరం పరివేష్టించి ఉండి లంకాపట్టణాన్ని కాపలా కాస్తూ ఉంటారు. అటువంటి లంకాపట్టణంలో అతను
ప్రాణ సమానంగా భావించి దాచినటువంటి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టాలనేటటువంటి సంకల్పం చేసుకుని బయలుదేరుతున్నారంటే అటువంటి సంకల్పం చెయ్యగలిగినటువంటి వాడు వేరొకడు ఎక్కడుంటాడు. అందుకని ఈయేష ఎంత గొప్ప సంకల్పం చేశారు. అందుకని ఈయేష పథమన్వేష్టం చారణా చరితేపథి. చారణా చరితేపథి అంటే చారణులు అంటే దేవగాయకులు. రామాయణంలోనే అనేక చోట్ల వాళ్ళ ప్రస్తావన వస్తుంది. శంకర భగవత్పాదులు చేసినటువంటి నవరత్నమాలికా స్తోత్రంలో కూడా చారణుల గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. చారణులు ఎప్పుడు శుభవార్తలు చెప్తూ ఉంటారు. సుందరకాండ ప్రారంభమే శుభవార్తలు దేవతలకి చెప్పేటటువంటి చారణుల యొక్క ఒక్కసారి వాళ్ళ స్మరణతో ప్రారంభమవుతుంది. అంటే సుందరకాండ ఎవరు చదువుతున్నారో ఎవరు వింటున్నారో వాళ్ళు శుభవార్త వింటారు అన్నది అన్యాపదేశంగా వాల్మీకి మహర్షి జాతికి ఇస్తున్నటువంటి అభయం. ఆ చారణులు దేవగాయకులు. వాళ్ళు భూమికి దగ్గరగా తిరుగుతూ ఉంటారు. వారు భూమి మీద దిగరు, ఆకాశ మార్గంలో వెడుతూ ఉంటారు. అంటే స్వామి హనుమ సముద్రం మీద కాకుండా సముద్రానికి తగలకుండా ఆకాశ మార్గంలో వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు అన్నది భావన. ఇందుచేత అంతటి శక్తివంతుడు, అంతటి గమనవేగం కలిగిన వాడు, గరుత్మంతునితో సమానమైన వాడు కాబట్టి ఆయన వెళ్ళగలరు ఆకాశంలో. కాబట్టి తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణా చరితేపథి. అదే శ్లోకం సంసారం అనేటటువంటి సముద్రాన్ని తరించడానికి ఎటువంటి ఉపాయములను అనుష్ఠిస్తారో అటువంటి ఉపాయములు హనుమ ద్వారా ఆవిష్కరింపబడిన కాండ కాబట్టి అదే శ్లోకాన్ని వేరొక రకంగా అన్వయం అయినప్పుడు హనుమ వలన మాత్రమే మళ్ళీ అందులో ఇంకొక విషయం ఆవిష్కరింపబడుతుంది. ఆయన చారణా చరితేపథి, చారణులు వెళ్ళినటువంటి మార్గంలో వెడుతున్నారు. చరణము అన్న మాట దేనికి అన్వయం అవుతుందంటే ప్రధానంగా వేదంలో ఉండేటటువంటి మంత్రభాగాలు ఉంటాయి. వేదంలో ఉండేటటువంటి మంత్రభాగాలకి సంబంధించినటువంటి విభాగాల్ని చరణములు అని పిలుస్తారు. చారణ చరితేపథి అంటే వేదము చేత చెప్పబడినటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసి బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి సీతమ్మ జాడ తెలుసుకోవడానికి ఒక గొప్ప ఉపాసకుడు ఉపాసన ప్రారంభం చేశాడు. అంతర్ముఖత్వాన్ని, లంక అనబడేటటువంటి ఈ శరీరం లోపలికి వెళ్ళి ఇక్కడే ఉన్నటువంటి సీతమ్మ యొక్క దర్శనానికి వెడుతున్నాడు. అలా వెడుతున్నవాడు మహాసాధకుడు, మహాపురుషుడు. ఆయన తప్ప మిగిలిన వాళ్ళు ఈ కంటితో ఎదురుగుండా ఉన్న వాటిని చూసి ఆనందపడుతుంటే, భోగం అనుభవిస్తుంటే ఆయన ఈ కన్నులు మూసి వేదము చేత చెప్పబడినటువంటి మంత్రములను ప్రమాణంగా తీసుకుని చారణా చరితేపథి ఆ వేదము చెప్పిన సంప్రదాయ పద్ధతిలో అంతర్ముఖత్వంతో లోపల ఉన్నటువంటి బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి జగన్మాత దర్శనానికి బయలుదేరుతున్నారు. ఇది చెప్పడం ఆ శ్లోకానికి ఉన్నటువంటి ఆంతరమైనటువంటి అర్థం. అందులో రావణ అన్న చోట మధ్యలో ఉన్నటువంటి వా గాయత్రీ మహామంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరం. అక్కడికి వచ్చేటప్పటికి బీజాక్షరం ప్రతిపాదింపబడింది. గాయత్రీ మంత్రం ఒక్కదానికి ఒక ప్రత్యేకత. 24 అక్షరాలు బీజాక్షరాలే. 24 అక్షరాలకి ఋషులున్నారు, 24 అక్షరాలకి అధిష్టాన దైవాలు ఉన్నారు. ప్రత్యేకించి ఈ వా అన్న అక్షరాన్ని రోజు గాయత్రీ మహామంత్రంలో అంతర్భాగంగా ఎవరు జపం చేస్తారో వాళ్ళకి అజ్ఞానము తొలగిపోయి జ్ఞానము కలుగుతుంది. అంత గొప్పగా అజ్ఞానమును తొలగించగలిగినటువంటి ఒక యోగి స్వరూపయ్యి అటువంటి మార్గాన్ని మనకి ప్రచోదనం చేస్తూ ఉపాసనా రహస్యములను ఆవిష్కృతమయ్యేటటువంటి రీతిలో స్వామి హనుమ లంకాపట్టణానికి బయలుదేరుతున్నారన్నది ఆ శ్లోకంలో సంకేతం. అందుకని తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణా చరితేపథి. శత్రుకర్షణ అంటే శత్రువులను అణచినవాడు. ఏవి శత్రువులు? కామక్రోధ లోభ మదమోహమాత్సర్యములే శత్రువులు. కానీ లోకంలో అందరికీ ఎవడి కామం వాడికి సంతోషంలా అనిపిస్తే అవి శత్రువులని భావించి వాటిని పక్కకి పెట్టి భగవద్దర్శనం కోసమని శ్రమిస్తున్న వాడెవరున్నాడో వాడు ఉపాసకుడు. అందుచేత ఆయన శత్రుకర్షణుడైనటువంటి హనుమ బయలుదేరుచున్నారు. ఈ శ్లోకంలో గొప్ప విషయం ఏమిటంటే అసలు ఎప్పుడూ రామాయణం వినని వాడికి ఈ శ్లోకంతో కథ మొదలుపెట్టారనుకోండి, అందులో హనుమ పేరు లేదు.
మీరు పూర్వాపరాలు చెప్తే తప్ప ఎవరు బయలుదేరుతున్నారో తెలియదు. కానీ ఈ జాతి గొప్పతనం ఏమిటంటే రామాయణం తెలియని వారు ఉండరు కాబట్టి హనుమ బయలుదేరుతున్నారు అని నేను చెప్పేసేయచ్చు. యథార్థంగా ఆలోచిస్తే అందులో ఎక్కడుంది హనుమ పేరు? ఆ ప్రారంభ శ్లోకంలో తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణా చరితే పథి. ఆయన బయలుదేరుతున్నారు. ఎవరాయన? హనుమ. అంటే కిష్కింధకాండతో అన్వయం చేయి. సుందరకాండని సుందరకాండగా మొదలు పెట్టేయవద్దు. సుందరకాండ గొప్పతనం తెలియాలంటే, రామకథా బలం తెలియాలంటే, హనుమ యొక్క వైభవం తెలియాలంటే, అందరూ సంతోషాన్ని పొందడం మొదలైందని తెలియాలంటే, ఆయన ప్రయాణించేటటువంటి ఆయన శక్తి నీకు తెలియాలంటే కిష్కింధకాండతో అన్వయం చేసి సుందరకాండ మొదలుపెట్టు సుమా. అన్యాపదేశంగా మహర్షి యొక్క సంకేతం. అందుకని ఇప్పుడు స్వామి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నిలబడినటువంటి స్వామి యొక్క మూర్తిని వర్ణిస్తూ అంటారు ఆయన, దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ అంటారు. ఆయన తల బాగా రిక్కించి రెండు చేతులు నడుం మీద పెట్టి బలాన్ని పుంజుకుని దూరంగా 100 యోజనముల సముద్రాన్ని చూస్తూ ఆ దక్షిణ దిక్కు వంక చూస్తూ నిలబడితేట ఆయన ఎలా ఉన్నారంటే ఎదురుగుండా ఒక పెద్ద ఆబోతు నిలబడిందా అన్నట్టుగా ఉన్నారట. ఆబోతు నిలబడిందా అన్నట్టుగా ఉన్నారన్న దాంట్లో ఒక సంకేతం. ఆబోతు అంటే నందీశ్వరుడు. నందీశ్వరుడు అంటే లోపల ఆనందం పొందుతూ ఉంటాడు. నంది శివాలయంలో ఎప్పుడు శివలింగాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మేళం చెయ్యండి, రోహిణీ కార్తెలో ఎండ రానివ్వండి, రోళ్లు పగిలిపోతుండనివ్వండి, హోరుమని వర్షం పడుతుండనివ్వండి, భక్తి ఎక్కువైపోయాయని తోక కింద దీపం పెట్టండి, అరటిపండు ముక్క తీసుకెళ్ళి ఆయన మూతికి రాసేసి గాజు ఈగలు ముక్కులో దూరనివ్వండి, ఆయన తల కూడా ఇలా కనపడు. పృష్ఠభాగాన్ని ప్రపంచానికి ఇస్తాడు, దృష్టిని శివలింగం మీద పెడతాడు. దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ. అసలు ఆ శ్లోకాన్ని చదవడం కష్టం. అంటే అది సామాన్యమైన విషయం కాదు సుమా, అందరూ చేయగలిగిన విషయం కాదు. కాంచనలంకలో రావణుని చేత బంధీకృత అయినటువంటి సీతమ్మ తల్లి దర్శనం చేస్తానని ధైర్యంగా సంకల్పం చేసి నిలబడగలగడమే అంత తేలికైన విషయం కాదు. అటువంటి సంకల్పం చేసినటువంటి వాడు కేవలం తాను ఆచరించవలసినటువంటి ప్రణాళిక మీద దృష్టి పెట్టి తాను 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళవలసినటువంటి విషయం మీద ఆలోచిస్తున్నారు తప్ప పిరికితనం కాని, వెళ్ళగలనా అని కాని, వెళ్ళలేనా అని కాని, అసలు రెండవ ఆలోచనకి తావులేని రీతిలో శివాలయంలో నంది ఎలా ఉంటాడో అలా ఆబోతులా కొండ మీద నిలబడి ఉన్నారు. అలా ఆయన్ని చూస్తే నీటి మడుగు మధ్యలో నిలబడిన ఏనుగా అన్నట్టుగా ఉన్నారట. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ అథ వైడూర్యవర్ణేషు షద్వలేషు మహాబల ధీర సలిలకల్పేషు విచచార యథాసుఖం అంటారు మహర్షి. అథ వైఢూర్యవర్ణేషు షద్వలేషు మహాబల. ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి మెత్తటి పచ్చిక బయళ్ళున్నాయి అక్కడ. ఆ పచ్చిక బయళ్ల మీద స్వేచ్ఛగా ధీర పరమధైర్యంతో కూడుకున్నటువంటి వారై యథేచ్ఛగా దాని మీద కాసేపు అటు ఇటు నడిచారట. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన గుండెలకి ఉరిపిడి పడి అనేకమైనటువంటి చెట్లు కూలిపోయాయి. ఆయన యొక్క పదఘట్టనల చేత వచ్చినటువంటి శబ్దాలకి భయపడి క్రూర మృగాలన్నీ కూడా భయంతో పెద్ద రవం చేస్తున్నాయి. ఆయన మాత్రం ధీరుడై పచ్చిగడ్డిలో అటు ఇటు తిరిగారు. అంటే లౌకికమైనటువంటి భోగములను త్రోసిరాజని శరీరం ఎంత క్లేశం పొందినా ఒకప్పుడు పాతాళలింగం దగ్గర కూర్చుని ధ్యానం చేస్తున్నటువంటి భగవాన్ రమణుల తొడల కింద తేళ్లు జెర్రిలు చేరి కరి చేస్తే నిత్తురు కారిపోయి మాంసం బయటికొచ్చి అట్టలు కట్టినా స్పృహ లేక అన్ని భోగములను విసర్జించి కటిక చీకట్లో ముళ్ళకంపల్లో భగవద్ దర్శనాన్ని అపేక్షిస్తూ ధ్యానమనందు నిలబడిపోయినటువంటి భగవాన్ రమణుల యొక్క స్థితి ఎలా ఉంటుందో అలా సమస్త భోగములను త్రోసిరాజని శరీరం ఎంత క్లేశపడినా భగవద్దర్శనాభిలాషి అయి ఆ లంకాపట్టణాన్ని చేరడానికి సీతామాత దర్శనానికి ఉద్యుక్తులవుతున్నటువంటి హనుమ యొక్క ఆ తిరుగులేనటువంటి విశ్వాసమునకు ఆయన యొక్క నిర్ణయానికి ప్రతీకగా నిలబడినటువంటి ఆ బాహ్య స్థితిని ఆవిష్కరిస్తుంది శ్లోకం. అందుకని అథ వైడూర్యవర్ణేషు శాద్వలేషు మహాబల
ధీర సలిలకల్పేషు విచచార యథాసుఖం. ఆయన బయలుదేరడానికి సిద్ధపడి ఒక్కసారి దక్షిణ దిక్కు వంక చూశారు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనే మతిం. ఇక బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. సిద్ధపడుతూ ఒక్క నమస్కారం చేశారు. ఇది మనకి సంప్రదాయాన్ని చెప్తుంది. లోకంలో అన్నిటికన్నా గొప్పది ఇది అంటే నమస్కారం. నమస్కారం అంటే దానికి ఒక భంగిమ ఉంది. ఒకేలా నమస్కారం పెట్టాలని లేదు. కానీ నమస్కారం ఎలా చేయాలన్నది మాత్రం శాస్త్రం చెప్పింది. ఒకటి, ఇలా రెండు చేతులు కలిపి ఇలా బుద్ధిస్థానమైన తల తాటిస్తే 5 కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు బుద్ధి 11ంటిని మీ పాదముల దగ్గర న్యాసం చేశాను. మీరు నన్ను పైకెత్తి నా కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు బుద్ధి కలిసి నేను ఉన్నత పదంలో నడిచేటట్టుగా నన్ను అనుగ్రహించండి అని ఎవరికి నమస్కారం చేశారో వారి మీద మీ భారం పెట్టినట్టు. నమస్కారం చెయ్యడం తేలిక, తెలిసి నమస్కారం చేయడం చాలా కష్టం. తెలిసి నమస్కారం చేసిన వాడిని అనుగ్రహించడానికి అందుకునేటటువంటి వాడికి కర్తవ్యం మరింత పెద్దది ఉంటుంది. ఏదో నమస్కారం చేయడం వేరు, నమస్కారం చేసినటువంటి వాడిని పైకెత్తిన వాడు ఎవరుంటాడో వాడి మీద కర్తవ్యం పెరిగిపోతుంది. వచ్చి పడిపోతారు. నేల మీద పడితే ప్రణిపాతం అంటారు. స్వర్ణదండం ఎలా పడిపోతుందో అలా పడిపోతారు. అలా పడిపోతే దాని అర్థం ఏమిటంటే ఎంత కింద పడిపోవచ్చో అంత కింద పడిపోయాను, ఇంకింతకన్నా కింద పడిపోవడానికి అవకాశం లేదు. మీరు క్రింద పడలేదు, కూర్చునున్నారు, నిలబడి ఉన్నారు. క్రింద పడిన నన్ను పైకెత్తండి అని అడిగినట్టు. క్రింద పడిపోయిన వాడిని ఏం చెయ్యాలి? నోటి మాటతో అయ్యో లేవండి అనాలి, లేదా భుజములు పట్టి పైకెత్తాలి. లేవండి అన్నందుకు, భుజములు పట్టి పైకెత్తినందుకు జీవితంలో కూడా అతన్ని పైకెత్తవలసిన కర్తవ్యం నమస్కారం అందుకున్న వాడి మీద ఉంటుంది. నమస్కారం పెట్టించుకోవడం, నమస్కారం అందుకోవడం అంత తేలిక కాదు. నమస్కారాలు పెట్టించుకోవడం అంత బరువైనటువంటి విషయం. అంత జాగ్రత్తగా ఉండాలి అలా నమస్కారం పెట్టేవాళ్ళు ఉంటే. అలాగే అభివాదము అంటారు. 2 చెవులు పట్టుకుని చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు అంటూ చెప్తారు. అది చెప్పినప్పుడు పాదాల దగ్గర పట్టుకుని చేతులు మెల్లమెల్లగా పైకి తీసి మోకాళ్ళ దగ్గర పట్టుకుని వంగి చేయి అడ్డు పెట్టుకుని అప్పుడు అభివాదం చెప్పాలి, పేరు చెప్పాలి. పేరు చెప్పారు అంటే అభివాదం చేశారు అంటారు. అలా ఎక్కడ పడితే అక్కడ ఫోన్లోనూ అభివాదాలు చేయకూడదు. అభివాదం చేశారంటే అవతల వారు ప్రశాంతంగా ఉండాలి. మీ గురించి వినడానికి వారు ప్రశాంతంగా ఉంటే అప్పుడు మాత్రమే అభివాదం చేసి చెప్పాలి తప్ప సభలోకి వస్తున్నప్పుడు, సభలో ఏదో ఇక ఉపన్యాసానికి పైకి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు వచ్చి చతుస్సాగర పర్యంతం అని అభివాదాలు మొదలు పెట్టకూడదు. అభివాదం ఎక్కడ చెయ్యాలో అక్కడే చెయ్యాలి. ఏ కారణం చేత కూడా నమస్కారం ఇలా చెయ్యక్కర్లేదు. ఇలా నమస్కారం చెయ్యమని ఏ శాస్త్రంలోనూ లేదు. అలా చెయ్యక్కర్లేదు నమస్కారం. నమస్కారం అంటే అలాగే చెయ్యాలి. నమః, నేను కాదు అని అలా చేసినటువంటి నమస్కారం ఏది ఉంటుందో ఆ నమస్కారం ఒక్కటి తెలిసి చేసినంత మాత్రం చేత జీవితంలో అందుకోవలసినటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. మొట్టమొదట సంప్రదాయంలో నమస్కారం ఎవరికి అందాలంటే గురువు గారికి అందాలి. అందుకే ఆ నమస్కారం ఎప్పుడు చేస్తారంటే నిద్రమంచం నుంచి లేచి లేవగానే కుడికాలు కింద పెట్టేటప్పుడు సముద్రవసనీదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే అని భూదేవి మీద కాలు పెడుతున్నాను కాబట్టి అమ్మ దిక్కు లేక కాలు పెడుతున్నాను క్షమించమని కాలు పెట్టి నిలబడగానే నేల మీద పడిపోవాలి. అది పడక గది కానివ్వండి, ఏది కానివ్వండి, నేల మీద పడి గురువుగారి పాదాలు స్మరించాలి. గురువుగారు వచ్చి ఎదురుగుండా నిలబడ్డారని భావన చేసి గురువుగారికి నమస్కారం చేసి లేచి నిలబడాలి. అందుకని గురువు గారితో ప్రారంభం. ఏది మొదలు పెట్టండి, గురువు గారికి వందనం చేసి మొదలు పెడతారు. గురువు గారే నా చేత చేయిస్తున్నారని. మళ్ళీ అయిపోయిన తరువాత గురుమండలానికి అంతటికీ నమస్కారం. అదే మంగళాశాసన పరై మదాచార్య పురోగమై అని గురువుకి నమస్కారం చేసి పూర్తి చేస్తారు. మొట్టమొదట గురువుకి నమస్కారం చేయాలి. గురువు చేసిన ఉపకారం చెయ్యగలిగిన వాడు లోకంలో ఎవ్వరు ఉండడు. తల్లిదండ్రులు కూడా శరీరాన్ని ఇస్తారు, మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేని జ్ఞానం ఇవ్వగలిగిన వాడు గురువు ఒక్కడే. అటువంటి గురువుకి నమస్కారం చెయ్యడం వినా అసలు మనం చెయ్యగలిగినది ఇంకొకటి ఉండదు. ఎందుకంటే గురువుకి ఈశ్వరుడు తప్ప ఇంకేం అక్కర్లేదు. అటువంటి గురువుకి మీరేం పట్టుకొచ్చిస్తారు? అంతటా నిండిపోయినటువంటి మనసు కలిగినటువంటి గురువుకి పంచల చాపు నీయగలిగిన సాలెవాడు ఈ భూమి మీద పుట్టలేదు.
గురువుకి చేసేది నమస్కారం ఒక్కటే. అందుకే రుక్మిణీదేవి అంటుంది భాగవతంలో, జలజాతిక్షణు తోడి తెచ్చితివి నా సందేశముంచెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చెయ్యంగనేనేర అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. అంజలి అంటే రెండు చేతులు ఇలా పెట్టి నమస్కరిస్తే అంజలి పట్టారు అంటారు. అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. గురువు గారిని తలుచుకుని నమస్కారం చెయ్యకుండా ఏ కార్యం చెయ్యకూడదు. శ్రీ గురుభ్యో నమః అని ప్రారంభం. అందుకే హనుమ సంప్రదాయాన్ని నేర్పుతున్నారు, లేదా రామాయణము వేదోపబృంహణము మనం ఎలా బ్రతుకాలో నేర్పుతుంది. సూర్యాయ సూర్యభగవానుడికి నమస్కారం. వెడుతున్న కార్యం లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మను అన్వేషించాలి. శరీరంలో అవయవాలకు బలం ఉండాలి. అవతల శత్రువుల్ని మర్దించాలి. రావణుడితో మాట్లాడాలి. సీతమ్మ దర్శనం చెయ్యాలి. దీనికి ఇంద్రియములన్నిటికీ కూడా పటుత్వం ఉండాలి. సమస్త ఇంద్రియములకు పటుత్వమునివ్వగలిగినటువంటి మహేంద్రుడికి నమస్కారం. సూర్యాయ మహేంద్రాయ పవనాయ ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి నా తండ్రి వాయుదేవుడికి నమస్కారం. స్వయంభువే, స్వయంభువే అంటే బ్రహ్మగారిని ఒక అర్థం, లేదా రామచంద్రమూర్తికే నమస్కారం చేశారని ఒక అర్థం. స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా సమస్త భూతకోటికి నమస్కరిస్తున్నాను. నేను వెడుతున్న ఈ కార్యం ఇంత గొప్ప కార్యం, దీనికి సమస్త భూతములు నాకు ఉపకరించుగాక. ఎంత వినయంతో బయలుదేరుతున్నారో చూడండి. ఎంత పెద్ద కార్యాన్నైనా ఎవడు సాధిస్తాడంటే ఎవడు వినయంతో నిలబడగలడో వాడు సాధిస్తాడు తప్ప ఇంత పెద్ద కార్యం మీద వెడుతున్న వాడిని నేననుకున్నవాడు ఎవడున్నాడో వాడు సాధించలేడు. ఇన్ని కోట్ల మంది వానరులు చెయ్యలేని పని చెయ్యడానికి ఆయన ఒక్కడెడుతున్నాడు. కానీ మీరు చెయ్యలేని దానికి నేను ఎడుతున్నానంట లేదు. ఇంత పెద్ద కార్యానికి నేను వెడుతున్నాను కాబట్టి మీరందరూ నాకు ఉపకారం చెయ్యాలి. మీరు లేని నేను చెయ్యలేను. భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనేమతిం. కానీ వెడుతున్నది దక్షిణ దిక్కుకు వెడుతున్నారు. ఏదైనా శుభకార్యం ప్రారంభం చేస్తూ దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యకూడదు. ఒక్క సంధ్యావందనంలో మాత్రం దిగ్దేవతా నమస్కారం అని చేస్తాం. చేసినప్పుడు 4 దిక్కులకి పైకి కిందకి కూడా నమస్కారం చేస్తాం. ఉత్తప్పుడు ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయకూడదు. అలా చేస్తే అది పితృలోకాధిపతి అయినటువంటి యమధర్మరాజు గారికి అందుతుంది. అందుకని దక్షిణ దిక్కుకి నమస్కారం చెయ్యరు. కాబట్టి దక్షిణానికి చెయ్యకూడదు. కాబట్టి సంప్రదాయంలో తేజస్సు పెరగాలి అంటే తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యాలి. అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయోనయే తతో హి బహృదే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. దక్షిణ దిక్కుకు వెళ్ళడానికి తన శరీర బలాన్నంతటినీ కూడా పుంజుకుని శరీరాన్ని పెద్దదిగా పెంచే ముందు ఒక్కసారి తూర్పుకి తిరిగారు. దక్షిణానికి ప్రయాణం. కానీ తూర్పుకి తిరిగి అంజలి ఘటించారు సూర్యనారాయణమూర్తికి. అంజలి ఘటించి తన తండ్రి అయినటువంటి వాయుదేవుడికి ఇంకొక్క మారు నమస్కారం చేశారు. శరీరాన్నిచ్చినటువంటి తండ్రి అంటే శంకరాయచ మయస్కరాయచ అంటుంది. పరమశివుడు ఇంట్లో తిరిగితే కరచనాదులతో అదే తండ్రి. అటువంటి తండ్రి రూపంలోనే పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు అని. అటువంటి తండ్రికి వేరొక్క పర్యాయం నమస్కారం చేశారు. అంజలిం ప్రముఖ కుర్వన్ పవనాయత్మయోనయే తతోహి వృతే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. ఇప్పుడు ఇక బయలుదేరాలి. పెద్ద శరీరాన్ని పర్వతంలా పెంచారు. పెంచి ఇక బయలుదేరడానికి సిద్ధపడుతూ సచచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాచయత్ గిరిణా పిడ్యమానేనా పిడ్యమానాని సర్వశః గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైశ్వరైః తాస్తథా సవిషైర్దష్టా కుపితైస్తైర్మహాశిలాః జజ్వల పావకో దీప్తా బిబిదుశ్చ సహస్రధా యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుష్యమితుం విషం అన్నారు మహర్షి. ఎంత అద్భుతంగా వర్ణించారో. పర్వతాకారుడై నిలబడి ఆ మహేంద్ర పర్వతాన్ని తన 2 పాదముల చేత గట్టిగా పీడించారు. ఆ తొక్కి పట్టేటప్పటికి గుహలన్నీ కూడా మూసుకుపోయాయి. ఆ మూసుకుపోయే ముందు ఆ పర్వతం కదిలింది. కదిలి చెట్లకున్నటువంటి పువ్వులన్నీ రాలిపోయాయి. ఆ రాలిపోయినటువంటి పువ్వులన్నీ ఆయన ఒంటి మీద మహేంద్రగిరి మీద పడ్డాయి. ఇది మహేంద్రగిరి పుష్పాల కొండ అనిపించింది. ఆయన ఒళ్ళంతా పువ్వులు. ఇంకొంచెం నొక్కారు. గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైశ్వరై. అందులో పెద్ద పులులు, సింహాలు, రకరకాలైన క్రూర జంతువులు ఉన్నాయి. ఆ గుహల్లో పడుకున్నాయి. ఎప్పుడైతే గుహ నొక్కుకుపోతోందో
అవి బయటికి పారిపోదామని లేచి బయటికి వస్తున్నాయి. నడుందాకా బయటికి వచ్చేటప్పటికి గుహ నొక్కుకుపోయింది. సగం శరీరం లోపలుండిపోయింది, సగం శరీరం బయట ఉండిపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి మహేంద్రగిరి ఒక్కసారి క్రూర మృగాల యొక్క పెద్ద పెద్ద అరుపులతో కొండంతా నిండిపోయింది. ఉత్తర క్షణం ఆశ్చర్యపోయారు, ఏమైంది ఈ కొండకి? ఈ కొండ బద్దలైపోతోందా? ఎవరైనా రాక్షసులు వచ్చి దీన్ని భేదిస్తున్నారా అని. అంత పెద్ద అరుపులతో నిండిపోయింది. ఇంకా గట్టిగా నొక్కేటప్పటికీ శాస్తదాస విషైస్దష్టాః కుపితైస్తైర్మహాశిలాః, అందులో పెద్ద పెద్ద నాగుపాములు కలుగుల్లో పడుకునున్నాయి. విషాలతో కూడుకున్నటువంటి సర్పములు, అనేకమైన సర్పములు ఉన్నాయి. ఇందాక గుహలు నొక్కున్నాయి, ఇప్పుడు చిన్న చిన్న కన్నాలు కలుగులు కూడా నొక్కుకుపోతున్నాయి. పర్వతం తొక్కేస్తుంటే ఆ కలుగుల్లో ఉన్నటువంటి పావులన్నీ బయటికి బుస్ అని పైకొచ్చాయి. సగం పైకొచ్చేటప్పటికే ఆ కలుగు నొక్కుకుపోయింది. నడుం దగ్గర నుంచి లోపలకు ఉండిపోయింది, మిగిలింది పైకుండిపోయింది. వాటికి విశేషమైన ఆగ్రహం వచ్చి పడగలు విప్పాయి. ఆ పడగలు విప్పేటప్పటికి నల్లటి స్వస్తికాకారాలు కనపడుతున్నాయి. ఒక్కసారి మహేంద్రగిరి అంతా పావులన్నీ పడగలు విప్పితే స్వస్తికాకారంతో పావుల పడగలు కనపడుతుంటే విచిత్రమైనటువంటి శోభని పొందింది. ఆ పడిపోతున్నప్పుడు బంగారు శిలలు, వెండి శిలలు కిందకు పడిపోతుంటే అవి ఉరుసుకున్నప్పుడు కొండంతా ఎక్కడ చూసినా బంగారు గీతలు, వెండి గీతలు, పచ్చగా తెల్లగా గీతలు పడిపోయింది. ఈ బయటికి వచ్చేసినటువంటి పావులు ఇవన్నీ ఎంతసేపట్లో? నేను వర్ణించినంతసేపు పట్టదు, ఒక్క క్షణకాలంలో. బయటికి వచ్చినటువంటి పాములు తమ పడగలు విప్పి ఆ బాధ తట్టుకోలేక పక్కన ఉన్నటువంటి శిలల్ని కాటువేశాయి. వాటి విషం వచ్చి శిలలకి తగిలేటప్పటికీ ఆ శిలల్లోంచి అగ్నిహోత్రం పుట్టి ఒక్క క్షణంలో మహేంద్రగిరి అంతా కూడా అగ్నిహోత్రంలో తగలబడిపోతోంది. అక్కడ అనేకమైనటువంటి ఓషధులు ఉన్నాయి. యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుష్యమితుం విషం. ఆ ఓషధులు పాముల యొక్క విషాన్ని పోగొట్టగలవు, కానీ అంత గొప్ప కాట్లు వేస్తే పుట్టినటువంటి విషంలోని అగ్నిహోత్రాన్ని అక్కడ ఉన్నటువంటి పాములు ఏవి కూడా, అక్కడ ఉన్నటువంటి ఓషధులు ఏవి కూడా ఆర్పలేకపోయాయి. పొగ్గున మంటలు మండిపోతున్నాయి. ఒక పక్క గుహల్లో సగం శరీరాలు ఉండిపోయాయి. ఈ పావులు, క్రూర జంతువులు ఈ వేడి ఎక్కడ లేని అరుపులు అరుస్తున్నాయి. అలా అరుస్తున్నటువంటి సమయంలో అక్కడ విద్యాధరులు, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళు బంగారు పాత్రలు తెచ్చుకుని అందులో మద్యం పోసుకుని మంచి మంచి మాంసాలు తెచ్చుకుని తింటూ, ఎద్దుల యొక్క తోళ్లు భూమి మీద పరుచుకుని తమ కాంతలతో కలిసి కూర్చొని మాంసం తింటూ మద్యం సేవిస్తున్నారు. అకస్మాత్తుగా కొండ కదిలిపోయింది. దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తస్తురాకాశే వీక్షాంచ కృష్ణ పర్వతం. దర్శయంతో మహావిద్యాం అంటారు మహర్షి. విద్యాధరులు, గంధర్వులు తమ యొక్క మహావిద్యని ప్రదర్శించారు. ఏమిటా మహావిద్య అంటే, కొండంతా కదిలిపోయి పావులన్నీ పైకి లేచి క్రూర మృగాలు అరిచి చెట్లన్నీ అకస్మాత్తుగా పువ్వులు కురిసేసి పెద్ద పెద్ద అరుపులు అరిచి అగ్నిహోత్రం పుట్టేసింది. బంగారు పాత్రలు వదిలేశారు, మద్యం వదిలేశారు, ఆహారం వదిలేశారు, ఎద్దుల తోళ్లు వదిలేశారు. భార్యల్ని మాత్రం చంకలో పట్టుకుని అకస్మాత్తుగా ఆకాశంలోకి ఎగిరిపోయి ఆధారం లేకుండా వాళ్ళు ఆకాశంలో నిలబడ్డారు. నిలబడి కాలిపోతున్నటువంటి మహేంద్రగిరిని చూశారు. చూసి ఆశ్చర్యపోయి వీక్షాంచ కృష్ణ పర్వతం, ఏమి ఈ కొండ బద్దలైపోతోందా? ఏమి ఎవరూ కనపట్టలేదు? ఏమైంది ఈ కొండకు? అసలు ఏం జరిగి అకస్మాత్తుగా మహేంద్రగిరి ఇలా అయిపోతోందని తెల్లబోయారు. వాళ్ళలా తెల్లబోతుండగా మహర్షులు, దేవగాయకులైనటువంటి చారణులు మొదలైనటువంటి దేవతల సంఘాలుగా నిలబడి చెప్పుకుంటున్నారు. ఏష పర్వత సంకాచో హనుమాన్ మారుతాత్మజ తితీర్షతి మహావేగ సముద్రం మకరాలయం. మొసళ్లతో కూడుకున్నటువంటి, రాక్షసులతో కూడుకున్నటువంటి 100 యోజనముల లవణ సముద్రాన్ని తాను దాటి వెళ్ళి వానరజాతి పరువు ప్రతిష్ఠలు నిలబెట్టి సీతమ్మ జాడ తెలుసుకుని రామచంద్రమూర్తికి నివేదించడానికి పర్వత శరీరుడైనటువంటి స్వామి హనుమ పరాక్రమాన్ని పుంజుకుని దీన్ని లంఘించడానికి సిద్ధపడుతున్నారు. ఆశ్చర్యం! ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారు? రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. రాముడి కోసం, వానరుల కోసం స్వార్థత్యాగం చేసి తాను ఇంత క్లేశపడుతూ ఈ సముద్రాన్ని దాటడానికి అదిగదిగదిగో స్వామి హనుమ బయలుదేరుతున్నారని ఆ విద్యాధరులందరూ లేచి నిలబడి ఆయనకి నమస్కరించి స్తోత్రం చేస్తున్నారు. ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఒక్కసారి తన బలాన్నంతటినీ పుంజుకున్నారు.
ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకున్నాయి, చెవులు రిక్కించారు, కళ్ళు రెండు దృష్టి నిలబెట్టి 100 యోజనముల సముద్రం వైపు చూశారు. సచిచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత అని దుదివీచ సరోమాణి చకంపే చాచలోపమః బాహూసం స్తంభయామాస మహాపరిగసన్నిభౌ సపాదచ కపిక్కట్యాం చరణౌ సంచుకూచ. ఆయన వెంటనే ఆ ఒంటి మీద వెంట్రుకలు నిక్కపొడుచుకుని ఉన్నాయి, ఆ తోక ఒక్కసారి ఇలా పైకెత్తారు. గరుత్మంతుడు సముద్రం మీద వెడుతూ పావుని తన్నుకుపోతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి తోకని ఝుళిపించి నేలకేసి కొట్టారు. కొట్టి ఆ 2 చేతులు పైకెత్తి ఇలా పరిగలు బిగించినట్టు బిగించారు. మహాపరిగసన్నిభౌ సపాదచ కపిక్కట్యాం చరణౌ సంచుకోచ. కాళ్ళు వంచారు, మోకాళ్ళు కొద్దిగా కిందకి ఉంచారు, నడుం సన్నం చేశారు, హృదయాన్ని బాగా విశాలం చేశారు. మార్గమాలోకయన్ దూరాదుర్ధం ప్రణిహితేక్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ప్రాణవాయువుని లోపల బంధించారు, దృష్టి బాగా నిలబెట్టారు, చెవులు రిక్కించారు. ఇక ఎగరడానికి సిద్ధపడుతున్నారు. పాదములతో తొక్కి పెట్టి ఉంచారు, మోకాళ్ళు వంగి ఉన్నాయి, నడుం సన్నగా ఉంది, తొడలలోకి శక్తినంతటినీ పుంజుకున్నారు. ఇక ఎగరబోతూ కిందకి చూశారు. చిన్న చిన్న రూపాలతో కొన్ని లక్షల వానరములు స్వామికి నమస్కారం చేస్తూ శుభం కలగాలని, వానరజాతి పరువు నిలబడాలని స్తోత్రం చేస్తున్నాయి. వాళ్ళ వంక చూసి ప్రతిజ్ఞ చేశారు. తతో రావణనీ నేను బయలుదేరే ముందు యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేన విహివేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షస రాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామీష్వామి సహసీతయా అన్నారు. నేను ఇప్పుడు బయలుదేరి వెళ్ళేటప్పుడు నా శక్తితో వెళ్ళటం లేదు. రామచంద్రమూర్తి తన ఎడమ చేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని అక్షయ బాణతూణీరంలోంచి బాణాన్ని తీసి కుడి చేతితో వింటినారికి సంధించి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టబడినటువంటి రామబాణం మధ్యలో ఆగకుండా వెళ్లి లక్ష్యం మీద ఎలా పడిపోతుందో అలా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి నేను లంకాపట్టణం మీద వెళ్లి పడతాను. ఆ పడిన తరువాత సీతమ్మ జాడ కనిపెట్టడానికి అన్వేషిస్తాను. ఒకవేళ నాకు సీతమ్మ జాడ దొరకకపోతే 10 తలలు కలిగినటువంటి రావణాసురుణ్ణి బంధించి తీసుకొచ్చి ప్రస్రవణ పర్వత చక్రముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదముల దగ్గర పడేసి వాడి చేత నిజం కక్కిస్తాను. ఒకవేళ రావణుడు కూడా కనపడకపోతే అక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్లి స్వర్గలోకంలో కూడా సీతమ్మను అన్వేషిస్తాను. స్వర్గంలో కూడా సీతమ్మ కనపడకపోతే తిరిగి వచ్చి రావణ యొక్క లంకా పట్టణాన్ని పెళ్లగించి చేత్తో పట్టుకుని తీసుకొచ్చి సుగ్రీవుడి యొక్క సన్నిధానంలో నిలబెడతాను. అటువంటి బలాన్ని పుంజుకుని నేను బయలుదేరుతున్నాను, మీరు బెంగ పెట్టుకోకండి, రామకార్యాన్ని సాధిస్తాను. ఏషా ధృతి, ఆ పట్టుదలతో ప్రతిజ్ఞ చేసి ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఒక్కసారి ఎగిరేటప్పటికి ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం సబంధుమివ బాంధవాహ. ఆయన ఒక్కసారి సముద్రం మీదకి ఏటవాలుగా తెల్లవారుజాము కాలంలో ఎగిరితే కొన్ని వందల సంవత్సరముల నుంచి ఆ పర్వతం మీద పెరుగుతున్నటువంటి మహావృక్షములు కూడా కూకటి వేళ్లతో సహా పెకలింపబడి ఆయన తొడల వేగానికి ఆయనతో పాటుగా వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తరువాత ఇక ఆ వేగంతో వెళ్ళలేక సముద్రంలో పడిపోయాయి. చిన్న చిన్న చెట్లు చాలా దూరం వెళ్ళాయి. ఆ వెళ్ళడం ఎలా ఉందంటే, ముఖ్యమైనటువంటి బంధువులు దూర ప్రదేశానికి ప్రయాణం చేస్తుంటే అనుగమించి కొంత దూరం వెళ్ళి వీడ్కోలు పలికి వెనక్కి వస్తున్నటువంటి బంధువుల సమూహమా అన్నట్లుందిట. మహారాజుని అనుగమించి మహారాజు వెంట వెడుతున్నటువంటి సైన్యమా అన్నట్టుగా ఉందిట. ఒక దాంట్లో నిర్బంధం, ఒక దాంట్లో ఐచ్ఛికం. బంధువులు వెళ్ళేటప్పుడు స్వచ్ఛందంగా వెడతారు, సైన్యం వెళ్ళేటప్పుడు రాజుని అనుగమించాలి, రాజాజ్ఞ. ఎలా వెడతారో అలా వెడుతున్నారు. అలా వెళ్ళి ఆ చెట్లన్నీ కూడా బరువైనటువంటి చెట్లు ముందు పడిపోయాయి, తేలికైన చెట్లు చాలా దూరం హనుమతో పాటు వెళ్ళాయి. ఇన్ని చెట్లు ఏకకాలంలో పైకి లేచిపోయి ఆయనతో పాటు వెళ్ళిపోతుంటే ఈ చెట్లకున్నటువంటి పువ్వులన్నీ కూడా పడిపోతే స్వామి శరీరం నిండా ఎక్కడ చూసినా పువ్వులు, ఆకులు, మొగ్గలు అలంకృతమైపోయాయి. అలంకృతమైపోతే ఆయన ఎలా ఉన్నారంటే, మెరుపులతో కూడుకున్నటువంటి మేఘం ఆకాశంలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. ఆ పువ్వులన్నీ కూడా సముద్రంలో పడ్డాయి. ఆ సముద్రంలో పడినప్పుడు ఆ సముద్రం అంతా పువ్వులతో కూడి నక్షత్రములతో కూడుకున్న ఆకాశం భూమి మీదకి వస్తే ఎలా ఉంటుందో సముద్రం అలా ఉంది. అంత వేగంతో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆ గాలి ఆయన యొక్క
బాహుమూలములలోంచి అంటే సంకలలోంచి వెనక్కి వెడుతున్నప్పుడు విచిత్రమైనటువంటి రవం చేస్తోంది. యథేచ్ఛగా ఆకాశంలో వెళ్ళిపోతూ పిబన్నివ బభౌచాపి సౌర్మిమాలం మహార్ణవం పిపాసురివచాకాశం దదృశైస మహాకపి. ఆయన ఆ వెడుతున్నప్పుడు ఎలా ఉందంటే ఇలా పైకి చూస్తే మిరుపుల ముద్ద వెళ్ళిపోతున్నట్టుగా ఆకాశాన్ని ఎవరో తాగేస్తున్నారా అన్నట్టుగా ఉంది. ఆయన వెడుతున్నంతసేపు ఎంత దూరం ఆయన ప్రయాణం చేస్తే అంత దూరం సముద్రం చాప చుట్టినట్టు పైకి లేచి ఆయన శరీరం అలా వెళ్ళిపోగానే ఆయనకి తగులుతోందా అన్నట్టుగా పైకి లేచి విరిగి కెరటం పడిపోతోంది. అలా సముద్రం పైకి లేచిపోయి సంక్షోభాన్ని చెందుతోంది. పెద్ద పెద్ద చెట్లు పడిపోయి కెరటాలన్నీ కదిలిపోతున్నాయి. సముద్రంలో ఉండేటటువంటి ప్రాణులన్నీ క్షోభ చెందాయి. ఒక పక్క మేఘమండలాన్ని చీల్చుకుంటూ మేఘాలలోకి వెడుతూ బయటికి వస్తూ తొంగి చూస్తూ చంద్రుడు ప్రయాణిస్తున్నాడా అన్నట్టుగా వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు సంధ్యాయా సమవిస్పృష్టం యథాతత్ సూర్యమండలం ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమా బభౌ. ముందు నుంచి చూస్తే ఎర్రటి ముఖం, పగడాల ముద్దలా ఉన్నటువంటి ఎర్రటి మూతి, వెనకాల చూస్తే గైరికాది ధాతువులతో ఉన్నటువంటి పర్వతం బద్దలైతే జేగురు రంగులో ఎలా ఉంటుందో అటువంటి పృష్ఠభాగం. ఆ తోక చూస్తే ఇలా స్తంభంలా నిలబెట్టారు. ఇంద్రధ్వజానికి పూజ చేసినప్పుడు ఇంద్రధ్వజాన్ని ఎలా నిలబెడతారో అలా నిలబెట్టారు. అప్పుడప్పుడు ఆ తోకని ఉంచి విసురుతున్నారు. అది ఎలా ఉందంటే గరుత్మంతుడు సముద్రం మీద వెడుతూ ఒక పావుని నోట కరుచుకుని వెడుతున్నప్పుడు అది గింజుకుంటే ఎలా ఉంటుందో ఆ తోక తిరగడం అలా ఉంది. ఒక్కొక్కసారి ఆ తోకని ఇలా ఉంచి తల మీద పెడుతున్నారు. ఆకాశంలో ఒక పెద్ద ఇంద్రధనస్సు ఏర్పడిందా అన్నట్టుగా ఉంది. ఆయన అలా వెడుతుంటే దూరం నుంచి ముందు నుంచి చూస్తే ఎలా ఉన్నారంటే పిబన్నివ భభౌచాపి సౌర్మిమాలం మహార్ణవం పిపాసురివచాకాశం దదృశేస మహాకపి. ఆ దూరం నుంచి పర్వతస్థా వివానలౌ, ఆ రెండు కళ్ళు కూడా ఎక్కడో పర్వతంలో చీకటిగా ఉన్న చోట రెండు నెగళ్ళు వేస్తే ఆ రెండు నెగళ్ళు రెండు అగ్నిహోత్రాలు రగులుతుంటే ఇక్కడి నుంచి చూస్తే ఎలా ఉంటాయో పచ్చగా ఉన్నటువంటి ఆయన కళ్ళు అలా ఉన్నాయి. అలా వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు అకస్మాత్తుగా సముద్ర జలాలన్నీ కూడా ఇలా చాప చుట్టినట్టు పైకి లేచి పడిపోతుంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ ఒక్కసారి కనపడ్డాయి. తిమివక్రజుషాహ కూర్మాహ దృశ్యంతే వివృతాస్తథా వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరిణాం అంటారు మహర్షి. ఒక వ్యక్తి బట్ట కట్టుకుని పడుకుని నిద్రపోతుంటే పెద్ద గాలి అతని మీదకి వస్తే బట్ట పైకి లేచిపోతే శరీరావయవములన్నీ ఎలా కనపడతాయో అలా ఎప్పుడూ సముద్రం అడుగున ఉండేటటువంటి ప్రాణులు ఎవ్వరికీ ఎప్పుడూ కనపడనివి హనుమ చేస్తున్నటువంటి గమన శక్తికి చాప చుట్టినట్టు పైకి ఇలా లేచిపోతే తరంగం కింద లోపల ఉన్నటువంటి పెద్ద పెద్ద చేపలు, చిన్న చిన్న చేపలు, ఎండ్రకాయలు, తాబేళ్లు, మొసళ్ళు అన్నీ ఒక్కసారి వెలుతురులో కనపడుతున్నాయి అనుకునేటప్పటికీ పెద్ద చప్పుడుతో ఈ కెరటం వెళ్ళి మళ్ళీ పడిపోతోంది. ఆ కెరటం వెళ్ళి మళ్ళీ పడిపోతుంటే సముద్రం అంతా కలయి తిరిగిపోతోంది. అలా కలయి తిరిగిపోతుండగా నిర్భయంగా క్రీడిస్తున్నవాడు ఎలా ఉంటాడో అలా ఆకాశ మార్గంలో గమనం చేసి వెళ్ళిపోతున్నారు. అద్భుతమైన ప్రయాణం. నిజంగా శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు వాల్మీకి మహర్షి. సుందరకాండ ప్రథమ సర్గ చదువుతుంటే మన కళ్ళ ముందు కనపడుతుంది ఆయన వెడుతున్నటువంటి తీరు. ఆ మబ్బుల్లోంచి ఏదో ఒక బంగారు ముద్ద వెళ్ళిపోతుందా అన్నట్టుగా, చంద్రబింబం మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తోందా అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండగా సముద్రుడు చూశాడు. చూసి వెంటనే మైనాకుణ్ణి పిలిచి అన్నాడు. మైనాకుడు బంగారు శిఖరములతో ఉంటాడు. ఆయన యొక్క గర్భంలోనే ఉన్నాడు, సముద్ర గర్భంలో. ఆయనతో అన్నాడు, అహమిక్ష్వాకునాథేన సగరేణ వివర్ధత ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. ఇది రామాయణం చదువుకున్నటువంటి జాతి యొక్క లక్షణాన్ని మహర్షి జ్ఞాపకం చేస్తున్నారు. నేను సముద్రుణ్ణి. ఈ భూమి మీద సముద్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా? ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులు 60,000 మంది సగరులు ఈ భూమిని గోతులు తవ్వితే గోతులలోకి వచ్చి నిలబడినటువంటి జలములకు సాగరములని పేరొచ్చింది. మేము ఏర్పడ్డాము అంటే దానికి కారణం అదిగో ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి. ఇవాళ ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య జాడ తెలియక ఆపద పొందితే రాముడికి సహాయం చెయ్యాలి అని ఆయన యొక్క సచివుడైనటువంటి స్వామి హనుమ నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వెడుతున్నారు.
మేము ఏర్పడడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరుడు అయితే, ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడికి కష్టం వచ్చినప్పుడు కష్టం తీర్చడానికి వెడుతున్న హనుమకి ఉపకారం చెయ్యాలి కదా. నువ్వు నాలో ఉన్నావు కదా, నా నీళ్లు తాగడానికి పనికిరావు, ఉప్పు నీరు. కానీ నీ ఎందు పర్వతములు ఉన్నాయి, ఆ పర్వతాల్లో చెట్లున్నాయి, చెట్లల్లో అనేకమైన తేనెపెట్లున్నాయి, కందమూలాలున్నాయి. ఒక వానరానికి అంతకన్నా ప్రీతికరమైనది ఏది ఉంటుంది? నువ్వు పైకి లేస్తే ఒక్కసారి ఆయన విశ్రమిస్తారు, విశ్రమించి కాస్త తేనె తాగుతారు, కాసిని కందమూలాలు తింటారు, తర్వాత ప్రయాణం చేస్తారు. అటువంటి మహానుభావుడు ఎడుతున్నప్పుడు మనం ఆయనకి కించిత్ ఉపకారం చెయ్యకపోతే ఎంత దోషం చేసినట్టు. పాతాళ శాప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి తిర్యగోత్వమలశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం. నువ్వు ఈ సముద్రంలో పడిపోయినప్పుడు పాతాళలోకం నుంచి రాక్షసులు పైకొచ్చేటటువంటి బిలానికి అడ్డంగా పడ్డావు, ద్వారానికి. కాబట్టి రాక్షసులు పైకి రాలేరు. కానీ నీకు ఒక శక్తి ఉంది, నువ్వు పైకి పెరగలవు, పక్కలకి పెరగలవు, కిందకి వెళ్ళగలవు. కాబట్టి పైకి లే, స్వామి హనుమ వస్తున్నారు, తొందరగా లే. ఎందుకో తెలుసా? కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. ఆర్షవాక్కు అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారు. మహాత్ములకు కోపం రాదు, కానీ అటువంటి మహాత్ములు కూడా కోపగిస్తారు. ఎప్పుడు కోపగిస్తారో తెలుసా? చెయ్యవలసిన పని చెయ్యడం కాదు, చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యకపోతే మహాత్ములకు కూడా ఆగ్రహం వస్తుంది. అందుకని ఆయన దాటిపోక ముందు నువ్వు లేవాలి. అయ్యో నాకు తెలిసి లేచేటప్పటికి ఆయన వెళ్ళిపోయారు అనకూడదు, ఆయన రాకముందు లేచి నిలబడాలి. మహాత్ములు వచ్చేటప్పటికి సిద్ధంగా ఉండాలి. అందుకని వారు రాకముందు లేచి నిలబడు, అంజలి ఘటించు, స్వాగతం పలుకు, పలికి ఆయనకి విశ్రాంతికి స్థానం కల్పించు. అనగానే మైనాక పర్వతం సముద్రాన్ని చీల్చుకుని ఒక్కసారి పైకి లేచింది. వచ్చేస్తున్నారు హనుమ ఆకాశ మార్గంలో. అకస్మాత్తుగా ఆ శిఖరముల మధ్యలో బంగారం ఉంటుంది. బాలసూర్యుని యొక్క కిరణములు పడి తెల్లవారుజాము కాలమేమో మరింత శోభిస్తోంది. ఆకాశం అంతా బంగారు వర్ణం పొందేసింది. అకస్మాత్తుగా సముద్రంలోంచి శిఖరములు లేచాయేమో, సముద్ర రంగంతా కూడా బంగారు రంగు అయిపోయింది. ఆ శిఖరములు పైకి లేచాయి. దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజిత శాతకుంభమైర్శృంగై సకిన్నరమహోరగై అంటారు మహర్షి. ఆ పర్వత శిఖరములు పైకి లేస్తే దాని మీద కిన్నరులు ఉన్నారు, దాని మీద భయంకరమైనటువంటి సర్పములు ఉన్నాయి, చెట్లున్నాయి, తేనెపట్లున్నాయి, కందమూలాలున్నాయి, బంగారంతో మెరిసిపోతున్నాయి ఆ శిఖరాలు. స్వామి హనుమ చూశారు, ఇదేమి ఇప్పటి వరకు లేనిది సముద్రంలోంచి అకస్మాత్తుగా బంగారు శిఖరాలు పైకి లేచాయే అని. మధ్యే లవణతోయస్య విఘ్నోయమితి నిశ్చిత. అకస్మాత్తుగా సముద్రంలోంచి బంగారు శిఖరాలు పైకి లేచాయంటే ఇది నేను చేస్తున్నటువంటి పనికి, నేను వెడుతున్న కార్యానికి విఘ్నం, నేను ఆగకూడదు అని వరసాపాతయామాస జీమూతమివ మారుతః. తన వక్షస్థలంతో కొట్టారు శిఖరాల్ని. అవి చూర్ణములై పొడి అయిపోయి పడిపోయాయి. సముద్రంలో పడిపోగానే ఒక్కసారి మైనాకుడు పురుష రూపాన్ని దాల్చి నిలబడ్డాడు. అంతరిక్ష స్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఆకాశంలో నిలబడి స్వామి హనుమతో మాట్లాడుతున్నాడు. మహానుభావ, కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థి తత్సమ్మానమర్హతి అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఈ జాతికి ఒక లక్షణం ఉంది, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి. ఒక ఉపకారాన్ని పొంది తిరిగి ప్రత్యుపకారం చెయ్యకుండా ఉపకారాన్ని మరిచిపోయిన వాడు ఎవరుంటాడో వాడు కృతఘ్నుడు. అటువంటి కృతఘ్నుడికి నిష్కృతి లేదు. కిష్కింధకాండలో కూడా స్వామి లక్ష్మణుడు అంటాడు, బ్రహ్మఘ్నైచ సురాపేచ చౌరీ భగ్నవ్రతీ తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి, ఒక వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని కూడా వ్రతం చెయ్యకుండా వ్రతభంగం చేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ చేసిన ఉపకారాన్ని మరిచిపోయి కృతఘ్నుడై బ్రతికేటటువంటి వాడికి మాత్రం నిష్కృతి లేదంటాడు. కాబట్టి కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చెయ్యొద్దు. నేను సముద్రంలో దాక్కున్నాను, దాక్కోవడానికి నాకు అవకాశం ఇచ్చి సముద్రుడు ఉపకారం చేశాడు. అంతేకాదు, నీ తండ్రి నాకు ఉపకారం చేశాడు. ఒకానొకప్పుడు పర్వతాలకన్నిటికీ కృతయుగంలో రెక్కలుండేవి. పర్వతములు ఎగిరి వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ దిగేవి. అలా దిగుతున్నప్పుడు గ్రామాలకి గ్రామాలు, మునివాటికలు నశించిపోతుండేవి. అందరూ హాహాకారాలు చేస్తే దేవేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలకు ఉండేటటువంటి రెక్కలు తరిగేశాడు. అలా తరిగేస్తున్నప్పుడు నా రెక్కలు కూడా తరిగేస్తాడని నేను భయపడి భయంతో రెక్కలు ఉన్నా ఎగరలేక ఉండిపోయాను. అప్పుడు నీ తండ్రి వాయుదేవుడు చూశాడు.
మిత్రత్వాన్ని పాటించి అయ్యో రెక్కలున్నా ఎగరలేకపోతున్నాడని నన్ను ఎత్తి ఇంద్రుడికి కనపడకుండా తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. నేను వెళ్ళి రాక్షసుడు పైకొచ్చేటటువంటి బిలమార్గానికి అడ్డుగా పడ్డాను. ఇంద్రుడు ఓరకంట చూసి పోనీలే భయంతో కదలడు కాబట్టి బిలమార్గం మూసుకుంది, రాక్షసులు పైకి రారు, ఉభయత్రా ఉపకారం జరుగుతుందని ఊరుకున్నాడు. రెక్కలున్నా కదలలేక ఆనాటి నుంచి ఈనాటి వరకు సముద్రంలో పడున్నాను. నీ తండ్రి వాయుదేవుడు నాకు ఉపకారం చేశాడు, ఆ తండ్రికి కొడుకువి నువ్వు, ఆత్మావై పుత్రనామాసి. ఆయనకి ఉపకారం చేస్తే ఎంతో, ఆయన కొడుక్కి ఉపకారం చేస్తే అంతే. అందుకని నువ్వు వెడుతున్నప్పుడు నీకు నేను ఉపకారం చెయ్యొద్దు. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. అసలు ఒక అతిథి లభించడమే చాలా కష్టం జీవితంలో. అటువంటిది మహాప్రాజ్ఞుడు, నవవ్యాకరణ పండితుడు, స్వార్థం లేనివాడు, రామచంద్రమూర్తి యందు అపారమైన భక్తి కలిగినటువంటి నీ వంటి మహాపురుషుడు అతిథిగా లభించడం అంటే నేను పొందిన అదృష్టం. నిపత్య మమశృంగేషు విశ్రమస్వ యథాసుఖం. ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద దిగవయా, కాసేపు విశ్రాంతి తీసుకో, ఇంత తేనె తాగు, కాసిని కందమూలాలు తిను, కించిత్ విశ్రమించు, మళ్ళీ బయలుదేరి వెళ్ళిపో అన్నారు. విన్నారు హనుమ. ఒక్కసారి నవ్వి ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానస్తాతం వ్యమిహాంతరే అంటారు. ప్రీతోస్మి కృతమాతిథ్యం, చాలా సంతోషం, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, మీరు నాకు అన్నీ పెట్టినట్టే, కానీ అన్యురేషోపనీయతాం, మన్యువు పెట్టుకోకండి, అంటే కోపం పెట్టుకోకండి మనసులో. మీరు అన్న మాట నేను పాటించలేదని ఏమనుకోకండి, నేను ప్రతిజ్ఞ చేశాను. రామకార్యం మీద ఎక్కడా ఆగను. రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణం ఎలా వెడుతుందో అలా వెడతానన్నాను. అలా వెడతానన్నవాడిని అలా వెళ్లకుండా మధ్యలో దిగి విశ్రాంతి తీసుకుని వెడితే రామబాణంలా వెళ్ళినట్టు ఎలా అవుతుంది? ఇది హనుమ యొక్క ప్రజ్ఞ. అంతటి ప్రాజ్ఞుడైన, అంత శక్తివంతుడైన కేవలం నా ప్రయత్నం చేత సాధిస్తాననరు. రామచంద్రమూర్తి యొక్క సహాయం కావాలి. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ, రాముడు వదిలిన బాణంలా వెడతాను. రామానుగ్రహం ఉండాలి. ఎవడైనా జీవితంలో వృద్ధిలోకి రావాలనుకున్నవాడు తాను చెయ్యవలసిన పని తాను చేస్తూ, తన ప్రయత్నం తాను చేస్తూ, ప్రయత్నానికి పక్కన భగవంతుని యొక్క అండదండలు కూడా కలగాలని కోరుకోవాలి. భగవంతుని యొక్క ఏ అనుగ్రహం లేకుండా కేవలం తన ప్రయత్నం వలన సాధిస్తాననుకోవడం మూర్ఖత్వం. ఎప్పుడూ అలా సాధించలేడు. ఈశ్వరుని యొక్క అనుగ్రహం తోడు కావాలి. అందుకే నేను కాదు, రాముడి విడిచిన బాణంలా వెడతాను, రామానుగ్రహం నా యందు నిలబడాలన్నారు. అందుకే మహానుభావుడు నేను రామబాణంలా వెడతానని ప్రతిజ్ఞ చేసి మధ్యలో ఆగలేను. అవతల వేళ దాటిపోతోంది, తొందరగా వెళ్ళాలి. ఏమనుకోకండి, ఎంత మర్యాదగా మాట్లాడతారో. ఒక్కసారి ముట్టుకున్నారు. ప్రీతోస్మి కృతమాతిథ్యం, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే. ఒక్కసారి ఇలా చెయ్యి వేశారు, ముందుకి దాటి వెళ్ళిపోయారు. సమస్త భూతములు ఆశ్చర్యపోయే, ఏమి ప్రజ్ఞావంతుడు! ఉపాసకుడు ముందు దైవాన్ని ఉపాసన చేయడం మొదలు పెట్టగానే ముందొచ్చేటటువంటి ప్రతిబంధకం ఏమిటంటే నమస్కారం. వద్దు మహాప్రభో అన్నా సరే వచ్చి కాళ్ళ మీద పడిపోతారు. ఎక్కడ కనబడితే అక్కడ నమస్కారాలు చేస్తారు. ఇవన్నీ బానే ఉన్నాయి, నా అంతవాడు ఎవడుంటాడని లోకంలో అనుకున్నాడో సతికిల పడి జారిపోతాడు. కాదు కాదు, ఇవన్నీ నమస్కారాలు ఈశ్వరుడికి చెందుతాయి. నేనంతటి వాడిని నిమిత్త మాత్రం అనుకున్నవాడు ఎవరున్నాడో వాడు వృద్ధిలోకి వస్తాడు. అందుకే మైనాకుడంతటి వాడు బంగారు శిఖరములతో పైకొచ్చిన ముట్టుకుని మర్యాదగా వెళ్ళిపోయారు తప్ప అక్కడ దిగలేదు, నిలబడలేదు. ముందుకెళ్ళిపోయారు. చూశారు, మహర్షులు చూశారు, గంధర్వులు చూశారు, కిన్నెర కింపురుషులు చూశారు, సిద్ధులు చూశారు, సాధ్యులు చూశారు. గబగబా నాగమాత సురస దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆవిడితో అన్నారు, అమ్మా అమ్మా ఆశ్చర్యం, అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. అమ్మా ఆశ్చర్యం చూశావా? స్వామి హనుమ సముద్రాన్ని లంఘించి వెళ్ళిపోతున్నారమ్మా. నువ్వు నాగమాతవి, సురసవి. ఏది ఒక్కసారి రాక్షస రూపాన్ని పొంది విఘ్నాన్ని కల్పించు. ఆయన ఏ పాటి నిలదొక్కుంటారో చూద్దాం. అమ్మా వెళ్ళిపోతున్నారమ్మా, తొందరగా విఘ్నం కల్పించు అన్నారు. అడగచ్చా మాట అంటే ఇందులో ఒక విశేషం ఉంది. అసలు ఆ పేరే ఎంత గొప్ప పేరో, సురస. 3 అక్షరాలు కాబట్టి బేసి సంఖ్య. ఆడపిల్ల పుట్టినప్పుడు పెట్టడానికి యోగ్యమైన పేరు. పైగా అది నాగుల యొక్క తల్లి, అన్నిటిని మించి దక్ష ప్రజాపతి యొక్క కూతురు. అందుకని దాక్షాయణి అన్న పేరు అన్వయం అవుతుంది. ఆవిడ సామాన్యురాలు కాదు, అంత గొప్ప తల్లి. అందుకే సురస అని పేరు పెట్టారు. ఒక రకమైనటువంటి ఓషధికి ఈ పేరుకి అన్వయం అయ్యేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది లోకంలో సంప్రదాయంగా ఉంది. నాగసుగంధి అని.
సురస 3 అక్షరాలు. అసలు ఆ పేరు పిలవడమే ఎంత అందంగా ఉంటుందో చూడండి. మంచి రసము సురస. సురస ఎవరు? నాగమాత ఎవరు? ఎందుకు వచ్చింది? అసలు ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు దేవతలు? ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు సిద్ధులు, సాధ్యులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరుడు, కింపురుషులు? అంటే ఈ సురస ఎవరో కాదు, కశ్యప ప్రజాపతి భార్యలలో ఒకటి అయినటువంటి కద్రువ. మీరు పూర్వం మహాభారతంలో ఆదిపర్వంలో ప్రారంభం కథ అదే. వినతా కద్రువుల కథ విని ఉంటారు. కద్రువ వినతయందు అసూయ చెందింది. అసూయ చెంది వినతతో దాస్యం చేయించుకోవడమని ఇంద్రుడి యొక్క ఉచ్చైశ్రవం అనేటటువంటి తోకకి పాము చుట్టుకునేటట్టుగా చేసింది. పాములన్నీ ఆమె పిల్లలు, అందుకే ఆమె నాగమాత. రామాయణంలో నాగమాత సురస అంటారు. ఆ కద్రువ గరుత్మంతుణ్ణి పరీక్షించింది. వినతకి కుమారుడుగా గరుత్మంతుడు వచ్చాడు, అందుకే వైనతేయుడు. ఆయన తల్లి యొక్క శాపాన్ని పోగొట్టాడు, అమృతాన్ని తీసుకొచ్చాడు. పైకి వెళ్ళి యథేచ్ఛగా ఆయన్ని ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు. దేవలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చిన వాడు గరుత్మంతుడు. పుట్టగానే పైకి ఎగిరినవాడు గరుత్మంతుడు. పుట్టి అమ్మకి పేరు తెచ్చినవాడు గరుత్మంతుడు. ఆయన యొక్క తేజస్సు అప్రతిహతం. ఆయన వెడుతుంటే ఆయన యొక్క రెక్కల అల్లార్పుకి, ఆ కాంతికి సమస్త లోకాలు స్తంభీభూతములైపోతాయి. అలా వెడతాడు ఆయన, అలా వెడతారు హనుమ. పుట్టగానే పైకి ఎగిరిన వారు హనుమ. గరుత్మంతుడు ఎలా అమృత భాండానికి ఎలా వెళ్ళాడో అలా వెడుతున్నారు సీతాదర్శనానికి హనుమ. అక్కడ దేవతల్ని ఓడించాడు గరుత్మంతుడు, ఇక్కడ రాక్షసుల్ని ఓడించాలి హనుమ. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం, హనుమ విష్ణుస్వరూపమైన రామచంద్రమూర్తికి వాహనం. గరుత్మంతుడు ఒక్క విష్ణువుని వహిస్తాడు, కానీ హనుమ కిమీష భగవాన్ నంది భవే సాక్షాత్ విహాగత ఏన శక్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు సుందరకాండలో రావణాసురుడు ఒక చోట. సాక్షాత్ నందీశ్వరుడిలా కనపడతారు, అందుకని నందీశ్వరుడే శివుణ్ణి వహిస్తారు. గరుత్మంత స్వరూపంలా తాను కూడా శ్రీ మహావిష్ణువుని రామచంద్రమూర్తిని వహిస్తారు. అందుకని గరుత్మంతుడు వాహనం, హనుమ వాహనం. అందుకే ఇప్పటికే హనుమద్వాహనం అని లోకంలో వాహనాలు తిరుగుతున్నప్పుడు హనుమద్వాహనం మీద కూడా పెడతారు స్వామి. కాబట్టి వాహన రీత్యా ఇద్దరు అభిన్నులు. తల్లికి కీర్తి తేవడంలో అభిన్నులు, తల్లికి కలిగినటువంటి ఇబ్బందిని తొలగించడంలో అభిన్నులు. ఇక్కడ సీతమ్మ తల్లి తల్లితో సమానం. ఆ తల్లిని ఆ చెర నుంచి విడిపించాలి, అందుకు వెడుతున్నారు. ఆయన అమృతం తెచ్చాడు, ఈయన సీతమ్మ జాడ అన్న అమృతాన్ని తెచ్చి వానరుల్ని, రాముణ్ణి, సీతమ్మని సంతోషపెడతారు. ఆయన చేసిన కార్యం, ఈయన చేసిన కార్యం ఒక్కలాంటివి. గరుత్మంతుడికి ఏ వేగం ఉందో హనుమకి ఆ వేగం ఉంది. అందుకే తరచుగా ఆయన తోకని గరుత్మంతుని నోటితో పాముతో పోలుస్తారు. పైగా ఆయన బయలుదేరేటప్పుడు కూడా అందుకే సుపర్ణ వివచాత్మానం మేనీస కపికుంజరహ అంటారు మహర్షి. తనని తాను గరుత్మంతునిగా భావించుకున్నారు, ఎందుకంటే ఇద్దరు అభిన్నులు కనుక. గరుత్మంతుణ్ణి పరీక్ష పెట్టినటువంటి కద్రువ మాత్రమే హనుమని కూడా పరీక్ష చెయ్యడానికి యోగ్యురాలు. ఆ శక్తి ఆవిడికే ఉంది. అందుకే దేవతలు నాగమాత అయినటువంటి కద్రువ దగ్గరికి వెళ్ళారు. కద్రువకి మారు పేరు సురస. ఆ కద్రువే ఒకానొకప్పుడు అదితి చేత శాపం పొందింది. శాపం పొంది రోహిణీదేవిగా వచ్చింది. ఆ రోహిణీదేవిగా వచ్చినప్పుడు మళ్ళీ బలరాముడికి తెల్లయింది. బలరాముడు ఎవరు? శేషుడు, పాము. అందుకే ఎక్కడున్నా పాములకు తల్లిగానే ఉంటుంది. బలమమిగుల కలగ బలభద్రుడనిలో ఒక రమణుడకుట చేసి రాముడనియో సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిడి ఘనుడు సుతుడు అంటారు పోతన గారు భాగవతంలో. శేషుడికి తల్లిగా రోహిణీదేవిగా నందవ్రజంలో ఒకనాడు కృష్ణ భగవానుడి యొక్క అన్నగారికి తల్లి అయింది. ఆ రోహిణీదేవియే కద్రువ. ఆ కద్రువయే సురస. సురస అన్న పేరుతో రాక్షసీ రూపాన్ని పొందింది. అందుకని మాతృస్థానీయ, అమ్మతో సమానురాలు. ఎందుకని అంటే గరుత్మంతునికి పినతల్లి, గరుత్మంతుడు హనుమ అభిన్నులు కాబట్టి గరుత్మంతునికి పినతల్లి, కాబట్టి పినతల్లి తల్లితో సమానం, కాబట్టి మాతృస్థానీయ. రాక్షసీ రూపాన్ని పొందింది. పక్కనున్నటువంటి వినతని బాధపెట్టింది, వైనతేయుల్ని బాధపెట్టింది, తన పిల్లల్ని మొయ్యమంది పావుల్ని, గరుత్మంతుణ్ణి. అలా గరుత్మంతుణ్ణి ఎలా శోధించిందో అలా ఇక్కడ హనుమని శోధించాలి.